ఈ మధ్య అందరికీ తెలుసు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో కొన్ని గొడవలైనాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య. దాని మీద తాజాగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి ఆ నిర్ణయం అంటే ఈ రెండు ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రభుత్వమే ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళకి అప్పచెప్పాలి ఇరు రాష్ట్రాలు కూడా, వీళ్ళిద్దరూ తనుకోకుండా. సో ఆ ప్రకారం ఇరు రాష్ట్రాలు ఒప్పుకొని అప్పగించినాయండి. దీనిని ఒక పెద్ద సమస్యగా చేద్దాం అని చెప్పి భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రయత్నించారు నిన్న మొన్న. ముందు కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, ఈవెన్ కవిత గారు కూడా మాట్లాడారు. ఇక ఆ తర్వాత యాక్చువల్గా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున మాట్లాడతారు అనేది ఎక్స్పెక్టేషను. దీన్ని ఒక పెద్ద ఇష్యూ కింద రైజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెడుతున్నాడు ఆంధ్రాకి అన్నట్టుగా చేయాలని. దాని మీద నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లిటరల్గా రేవంత్ రెడ్డి గారు ఉతికి ఆరేశాడండి. విభజన చట్టంలో ఏమనుంది, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటివి, వీటిని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలోని సంస్థ వాటిని పర్యవేక్షించాలి అని చెప్పి విభజన చట్టంలో ఉందండి. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది అది. అది యాక్చువల్గా ఉభయ రాష్ట్రాలకు మంచిది కూడా. దాని మీద వాళ్ళు మధ్య మధ్యలో తగాదా పడ్డం ఇట్లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఆ నేపథ్యంలో గత కొంతకాలంగా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది అది. అదేమిటి, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బోర్డు వాళ్ళు దీన్ని పర్యవేక్షించాలి అని చెప్పి అది జరుగుతూ వచ్చింది. అది లేటెస్ట్గా ఒక కొలిక్కొచ్చి తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది జరిగింది. అటు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇందుకు ఒప్పుకున్నాయి. అదేంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బలగాలు వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు కాపలా కాస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు వాటిని పర్యవేక్షిస్తాయి అని. సో ఇది ఇరువురికి మంచిదైనప్పుడు దీన్ని అనవసరంగా రెచ్చగొట్టి ఒక ఇష్యూ చేయడం ఎందుకు, కానీ రాజకీయంగా అది ఉపయోగం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దాన్ని అందుకొని ఒకటే విమర్శలు చేసింది నిన్న మొన్న. దాని మీద ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి కడిగి పారేశాడండి. 2000 విభజన చట్టంలో ఇది ఉన్నదా లేదా, 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో అన్నీ మనం తెలంగాణకు అనుకూలంగా రాసుకున్నాము, నేనే దగ్గరుండి రాయించారని చెప్పి గతంలో కేసీఆర్ గారు అన్నారా లేదా, అసలు నా మూలంగానే తెలంగాణ వచ్చింది, ఈ బైఫర్కేషన్ యాక్ట్ అంతా కూడా నేనే దగ్గరుండి దాన్ని తయారు చేయించాను అని చెప్పి ఆ రోజున క్లెయిమ్ చేసుకున్నారా లేదా. గతంలో ఆయన డేట్లతో సహా ఇచ్చాడు. మీరు అనేకసార్లు గత 10 ఏళ్లలో అనేకసార్లు మీటింగులు పెట్టి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకెళ్ళాలి, ఏ ఒక్క రాష్ట్రం ఆధ్వర్యంలో ఉండకూడదు, దానివల్ల గొడవలు వస్తున్నాయని చెప్పి మీరు కూడా దానికి సన్నద్ధత తెలిపి అందుకోసం ఈవెన్ నిధులు కూడా కేటాయించారా లేదా అని చెప్పి మొత్తం అవి ఆ యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ కూడా, ఆ మినిట్స్ అన్నీ కూడా తీసి నేను చదివాడండి. దాంతోపాటుగా ఇంకొక కీలకమైన పాయింట్ లేవనెత్తాడు. అదేమిటంటే ఎన్నికల టైంలో, అంటే తెలంగాణ ఎన్నికల టైంలో అందరికీ గుర్తుండే ఉంటుంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అది యాక్చువల్గా తెలంగాణ దాన్ని పర్యవేక్షిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులను పంపించి అక్కడ మొత్తాన్ని ఆక్రమించి కొంచెం గొడవ చేశారు, అక్కడ టెన్షన్ కూడా క్రియేట్ చేశారు. అవన్నీ వార్తలు వచ్చినాయి ఆ రోజున. అది ఎందుకు చేశారు అంటే తద్వారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి కేసీఆర్ గారికి ఆయన పార్టీకి ఎంతో కొంత మేలు చేయాలి అనేటువంటి దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్కి సహాయం చేయడానికి ఈ విధంగా చేసిందని చెప్పి అందరూ అనుకున్నారు ఆ రోజున. ఎందుకు అనుకున్నారు ఆ విధంగా, ఆ మర్నాటి నుంచి దాని ఊసే లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమీ లేదు దాని గురించి. దాన్ని బట్టి తెలుస్తోంది ఇదంతా కావాలని చేసింది అని. దాన్ని కూడా ప్రస్తావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పోలీసులను పంపిస్తే నోరు మూసుకుని ఊరుకొని మీరు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా దాని మీద ఇవాళ మాట్లాడతారా. మా ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోలీసులు పంపించి చేయగలరా, ఎట్లా అంత ధైర్యం ఉందని ప్రశ్నించాడండి. ఒక్కసారి ఆయన మాట్లాడిన సుదీర్ఘమైనటువంటి ఆ ప్రసంగంలో ఈ కీలకమైనటువంటి ఈ ఒక్క వ్యాఖ్య చూడండి. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున్న ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది.
జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకురు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? అదండి, ఆ విధంగా ఉతికారేశాడు కేసీఆర్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా. అంటే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఏ అంశాన్నైనా రాజకీయ పార్టీలు ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. అధికారంలో లేకపోతే ఒక రకమైన మాట, అధికారంలో ఉంటే మరొక రకమైన మాట. ఇప్పుడు అధికారంలో లేం కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెడతాం అన్నట్టుగా ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి. కానీ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఇందులో ఉన్నటువంటి హిపోక్రసీని, ఇందులో ఉన్నటువంటి వంచనని ఎక్స్పోజ్ చేశాడండి. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలిశారండి. నిన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరికి వాళ్ళు ఆ ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ మానుకొని ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కలిసి కూర్చున్నారు. నిన్న ఉదయం దాదాపు 3 గంటల సేపు కూర్చొని మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా పవన్ గారు మళ్ళీ వెళ్ళారట బాబు గారింటికి. అంటే సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఆ సీట్ల సర్దుబాటు వ్యవహారం నడుస్తోంది. ఏమిటి విషయం ఏంటంటే 32 సీట్లు కోరాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి. అయితే ప్రస్తుతానికి 20 సీట్లు ఒక ఏకాభిప్రాయం వచ్చింది. ఇంకొక 5 వరకు తెలుగుదేశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో 27 వరకు అడుగుతున్నాడని చెప్పి ఆంధ్రజ్యోతి కథనం అండి. మొత్తానికి ఏమిటంటే ఇద్దరు కూర్చొని దీన్ని ఎంత సామరస్యంగా వీలైతే అంత సామరస్యంగా ఈ సీట్ల సర్దుబాటు కార్యక్రమాన్ని చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం వాళ్ళకున్నదని అర్థమవుతోంది. గత కొంతకాలంగా వాళ్ళ వ్యవహార శైలిని బట్టి అంతవరకు మంచిదే. మరి ఇష్టారాజ్యంగా కొట్టుకొని నవ్వుల పాలు కాకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ 8వ తేదీన భేటీ అవుతారట. అలాగే 14న పాలకొల్లులో ఉమ్మడి సభ కూడా పెడతారట. అక్కడే మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందట. కుదిరితే అభ్యర్థుల వెల్లడి కూడా చేస్తారు ఈ 15వ తేదీ లోపలని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇక ఎవరికి ఏంటి సీట్లు అనేది కొంత బయటకు వస్తాయి కదా, కొంత స్పెక్యులేషను. దాన్ని బట్టి జనసేనకి ఇచ్చేటువంటి సీట్లు ఏమిటి అనేది కొన్ని ఒక అంగీకారానికి వచ్చారు అని చెప్తున్నారు. అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. అవి ఏంటంటే యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి, కాకినాడ రూరల్. వీటిల్లో ఎక్కువ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. విషయం ఏంటంటే గోదావరి జిల్లాల్లో అలాగే విశాఖపట్నంలో ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నారట జనసేన వాళ్ళు. కానీ అన్నీ ఒకచోటే అట్లా ఇవ్వటం బాగుండదని చెప్పి స్టేట్ వైడ్ కొంత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి అనేది వార్తలండి. చాలామంది గుర్తుండే ఉంటుందండి నెల్లూరులో జరిగిన పరిణామాలు. అందులో ఏమిటంటే కోర్టులో చోరీ జరిగింది. కోర్టులో చోరీ జరగడం చాలా రేర్ అండి. అందులో పెద్ద వాల్యుబుల్స్ ఏముండవు, డాక్యుమెంట్స్ ఏముంటాయి అన్ని కోర్టు గదుల్లో. కానీ కోర్టు గదుల్లో మరి దొంగలు చొరబడి కొన్ని పేపర్లు, స్టాంపులు ఇట్లాంటివన్నీ ఎత్తుకెళ్ళారు. అక్కడ ఉండేటువంటి ఎవిడెన్స్ ఉంటుంది కొంత, సెల్ ఫోన్లు ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ ఎత్తుకొని వెళ్ళారు. అప్పట్లో జరిగిన విషయం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశాడండి విత్ ఎవిడెన్స్ అని చెప్పి. చాలా పేపర్లన్నీ చూపించాడు పాస్పోర్ట్లతో సహా. అదేమిటంటే ఈయన చాలా డబ్బును అక్రమంగా సంపాదించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మలేషియాలో, దుబాయ్లో అక్కడ పెట్టుబడులు పెట్టాడు, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వు అని చెప్పి ఈయన మలేషియా ఎన్నిసార్లు వెళ్ళాడు, దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఆ ఒప్పందాలు అవన్నీ అని చెప్పి కాగితాలు కొన్ని పెట్టాడు. దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. ఇతను మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టాడు. నా పాస్పోర్ట్లో నేను మలేషియాలో అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా కొన్ని పేపర్లు పెట్టాడు. నేను మలేషియా వెళ్ళలేదు, దుబాయ్ వెళ్ళలేదు, అన్ని పచ్చి అబద్ధాలు, అంతా ఫోర్జరీ అని చెప్పి ఫోర్జరీ కేసు పెట్టాడండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద. సో ఆయన మంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు నడుస్తూ ఉండగా అప్పట్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే
పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన దాని మీద అప్పుడు కొన్ని ఆధారాలను సేకరించారు ప్రభుత్వం వాళ్ళు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏవైతే మరి ఆ ప్రెస్ మీట్లో పెట్టారో అవన్నీ సేకరించి అవి నిజమా కాదా, ఫోర్జరీయా కాదా అని చెప్పి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించడం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి అంత గతంలోనే 2019కి ముందే. ఆ యొక్క ఎవిడెన్స్ అంతా కూడా అది నడుస్తుంది కదా కేసు, అవన్నీ కూడా కోర్టు వారి దగ్గర ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ అక్కడ లాకర్ రూమ్లో పెడతారు కోర్టులో. దాంట్లో దొంగల పడి వాటన్నింటినీ ఎత్తుకెళ్ళారండి. అదే విషయం. అప్పుడు సహజంగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇదంతా కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉండి పోలీసులను ఉపయోగించుకొని దొంగల పేరుతో కొంతమందిని పంపించి కోర్టులో దొంగతనం చేయించాడు అని చెప్పి అది పెద్ద అల్లరైంది, గొడవైంది. దాని మీద కోర్టు వారు కూడా విచారణ చేస్తున్న కోర్టు వారు, కింది కోర్టు వారు కూడా వాళ్ళు కూడా షాక్ తిన్నారు. కోర్టులో దొంగల పడ్డం ఏంటి, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్ళడం ఏంటి అని చెప్పి దీన్ని మరి హైకోర్టుకి పంపిస్తే హైకోర్టు వారు దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పారు. ఎందుకంటే ఇదంతా గందరగోళంగా ఉంది వ్యవహారం అని. సిబిఐ వారు నిన్న ఛార్జ్షీట్ వేశారండి. అది డెవలప్మెంట్. సిబిఐ వారు వేసిన ఛార్జ్షీట్లో ఏం చెప్పారయ్యా అంటే నెల్లూరు పోలీసులు ఏవైతే చెప్పారో అదే మాటలు చెప్పారు. అది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఏం చెప్పారంటే కాకాణి గారికి ఈ కేసుతో ఏమి సంబంధం లేదు, ఈ దొంగతనంతో. ఆ కేసు నడుస్తుందండి, ఫోర్జరీ కేసు, అది వేరు. కానీ ఆ ఫోర్జరీ కేసుకు సంబంధించే కాకాణి గారు ఆయనే వెనకుండి చేయించాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన పత్రాలు మాత్రమే, డాక్యుమెంట్స్ మాత్రమే ఇక్కడ చోరీకి గురైనవి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సిబిఐ వారి ఛార్జ్షీట్లో కాకాణి కేసు ఆధారాలే చోరీ అయినాయి, కానీ కాకాణి గారికి సంబంధం లేదు. అదండి వాళ్ళు తెలిసిన విషయం. కానీ ఆయనకి చోరీతో సంబంధమే లేదన్నారు. దొంగతనం చేసిన ఇద్దరికీ కూడా అవి మంత్రికి సంబంధించినటువంటి పేపర్లు అన్నీ కూడా తెలియదట. వారు చిల్లర దొంగలని చెప్పారు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. గతంలో నెల్లూరు పోలీసులు ఏ మాట అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసులు అదే మాట ఇప్పుడు సిబిఐ వారు కూడా చెప్పారు. విజయవాడ కోర్టులో ఈ మేరకి ఛార్జ్షీట్ దాఖలు కూడా చేశారట. ఇందులో నేను ఈ మొత్తం చూశానండి, ఆ ఛార్జ్షీట్ కాపీ అంతా కూడా. అందులో వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు మేము అన్నీ చేశాము విచారణ, దీంట్లో ఇట్ హ్యాడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ దెర్ విజ్ నో లింక్ బిట్వీన్ అక్యూజ్డ్, కంప్లైనెంట్ అండ్ మినిస్టర్. ఈ మినిస్టర్ గారికి అలాగే ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో దొంగలకి వాళ్ళకేమీ సంబంధం లేదని తేల్చారు. అలాగే ఆల్ ఎవిడెన్సెస్ కుడ్ నాట్ ప్రూవ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద మినిస్టర్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇన్ ద అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్ అండ్ హీ హాజ్ నాట్ బెనిఫిటెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్ థెఫ్ట్ ఇన్సిడెంట్. ఆయనకి బెనిఫిట్ పొందకపోవడం ఏంటి, అందులో కొన్ని స్టాంపులు పేపర్లు ఇప్పటికీ దొరకలేదండి, మిగతా పేపర్లు అన్నీ దొరికినాయని చెప్తున్నారట పోలీసులు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఆ కేసులో ఇది కీలకమైన కేసు కదా, ఫోర్జరీ కేసు. ఆ కేసులో పోలీసులే సేకరించినటువంటి సాక్ష్యాధారాలు కోర్టు వారి ఆధ్వర్యంలో ఉండగా చోరీకి గురైనవి. కానీ కాకాణి గారు ఇందులో ఏమీ బెనిఫిట్ పొందలేదు అని చెప్పి సిబిఐ వారు కూడా తేల్చారు. అంటే ఏమిటండి దీనికి అర్థం ఏంటి? సిబిఐ వారు మరి ఎంతో అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, ఏ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వారు ఏ విధంగా భావిస్తున్నారో ఆ ప్రకారమే సిబిఐ వారి ఛార్జ్షీట్ కూడా ఉన్నది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అవినాష్ రెడ్డి గారి కేసులో ఏ విధంగానైతే సిబిఐ మీద కౌంటర్ అటాక్లు చేసిన, వాళ్ళ ఏఎస్పీ మీద కేసులు పెట్టినా, వాళ్ళ అధికారుల మీద కేసులు పెట్టినా, వాళ్ళ మీద దాడులు చేసినా సరే సిబిఐ కిమ్మనకుండా ఎట్లా ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా ఎట్లా ఉందో అదే పర్వం కంటిన్యూ అవుతోందండి, స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కేసులో కూడా సిబిఐ వారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఛార్జ్షీట్ను దాఖలు చేసి అక్కడ విజయవాడ కోర్టులో వేశారు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎంత పలుకుబడి ఉన్నది, ఏ విధంగా సిబిఐని కూడా వాళ్ళు ప్రభావితం చేయగలరు చాలా కీలకమైన కేసుల్లో కూడా అని చెప్పడానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ కేసు. ఇక నిన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒక సభ ఏదో పెట్టాడండి ఆయన. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ టీడీపీలో గొడవ ఏంటంటే చాలామంది వైసీపీ నుంచి వస్తున్నారు. సో వచ్చే వాళ్ళకి టికెట్లు ఆఫర్ చేస్తారు కదా న్యాచురల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ. సో టీడీపీ వాళ్ళు ఆఫర్ చేస్తారేమో అని చెప్పి అక్కడ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అసంతృప్తి. కేశినేని నాని కేసు అది లేటెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది అనేది. ఇప్పుడు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వస్తాడు, దాదాపు వచ్చినట్టే అనుకోండి. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరతాడు. టీడీపీలో చేరితే ఆయనకి టికెట్ ఇస్తారు మైలవరం. దేవినేనికి గతంలోనే అసలు వసంత కృష్ణప్రసాద్తో సంబంధం లేకుండానే మైలవరంలో ఈయనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఉందండి.
దానికి ఏవో చాలా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేంటంటే ఆయన స్థానికంగా గెలిచేటువంటి అవకాశాలు కొంచెం కష్టంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి వేరే చోట సీట్ ఇవ్వచ్చు, ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవినేని గారు ఒక టౌన్ హాల్ అనే పేరుతోటి మరి వీరేదో పెట్టారట మైలవరంలో ఒక సమావేశం పెడితే ఆ సమావేశంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు చాలా రెచ్చిపోయి మాట్లాడారు. ఆల్మోస్ట్ కేసినేని నాని ఎట్లా మాట్లాడాడో అక్కడ దాకా కొంచెం దానికి తక్కువ, అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పొగుడుతూనే మాట్లాడాడు. కానీ ఆయన ధోరణి ఎట్లా ఉందంటే ఆయనకి టికెట్ కనుక ఇవ్వకపోతే మైలవరంలో ఖచ్చితంగా ఈయన ధ్వజమెత్తుతాడు టీడీపీ నాయకత్వం మీద అన్నట్టుగా ఉందండి అది. అందులో ఇక వసంత కృష్ణప్రసాద్ గురించి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు ఆయన. 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు అంటున్నాడు. ఎవరికి ఆఫర్ చేస్తారు? తెలుగుదేశం పార్టీకి ఆఫర్ చేయాలి, ఇంకెవరికి ఆఫర్ చేస్తారు టికెట్ కోసం? సో మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం 100 కోట్లు తీసుకొని వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వబోతోంది అన్నట్టుగా ఈయన దేవినేని ఉమా గారు మాట్లాడాడు. దాంతోపాటుగా కేసినేని నాని మీద కూడా విరుచుకుపడ్డాడు. అంటే కేసినేని నాని, వసంత కృష్ణప్రసాద్ వీళ్ళంతా ఒకటే అన్నాడు. ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్ పేరు కూడా తీసుకున్నాడు. ఎందుకో తెలియదు మనకి, వాళ్ళంతా ఒకటే బ్యాచ్ అన్నట్టుగా మాట్లాడాడు. ఈరోజు ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్, ఈ వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతా మైలవరం నియోజకవర్గంలో, మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈడు 100 కోట్లు మనకు కావాలా? 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 ఈ తగులుబాచి 100 కోట్లు తెచ్చి ఎవడు కొంటావురా నువ్వు? ఎవడు కొంటావు? నీ బూడిద డబ్బులు ఎవడు కావాలి? నీ పిల్లలు తినండి. హైదరాబాద్లో కిట్టి పార్టీ అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు. కానీ ఆయన ప్రస్తావించిన పేర్లు అయితే మాత్రం 3 పేర్లు: వసంత కృష్ణప్రసాద్, కేసినేని నాని, ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్. ఎందుకు వాళ్ళందరినీ కలిపి మాట్లాడాడో తెలియదు. జ్యోతిలోనేమో సుజనా చౌదరి అని చెప్పి ఆయన పేరు కూడా కలిపారు. కానీ యాక్చువల్గా మరి ఆయన తీసుకున్న పేరు అయితేనేమో లగడపాటి రాజగోపాల్ పేరు తీసుకున్నాడు. వీళ్ళందరినీ ఎందుకు కలిపి మాట్లాడుతున్నాడు దేవినేని ఉమా? ఏంటి దాని వెనక ఏమున్నది అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఒకటే విషయం స్పష్టం ఏంటంటే దేవినేని ఉమా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయనకి బహుశా మైలవరం సీటు రాదు అనేటువంటి సమాచారం ఏదో ఉంది. వసంత కృష్ణప్రసాద్కి ఇస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. దాంతో ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డాడు వాళ్ళ మీద. ఇది ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడు చూడాలండి. తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఇది చిరికి పెద్ద గాలివాన అయ్యేటువంటి అవకాశం ఉంది. దేవినేని ఉమా ఎక్కడి వరకు వెళ్తాడు ఒకవేళ టికెట్ ఆయనకి ఇవ్వకపోతే మైలవరంలో అనేది చూడాలి మనం. ఇవ్వండి ఇవాటి వార్తలు, వాటి విశ్లేషణ.